హాయ్ హలో నమస్తే, నేను మీ మిస్టర్ బైరెడ్డి. నిన్న అంత హైప్ ఇచ్చే ఎపిసోడ్ చూసిన తర్వాత ఈరోజు ఎపిసోడ్ చూడాలంటే కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. నిన్న అంతా ఫిజికల్ టాస్క్లు జరిగినాయి, ఈరోజు బ్రెయిన్కి సంబంధించిన టాస్క్లు జరిగినాయి. దానితో పాటు ఈరోజు ఎల్లో కార్డుని అయితే ఇంట్రడ్యూస్ చేశారు. ఈ ఎల్లో కార్డు ఇంపార్టెన్స్ ఏంది, ఈ ఎల్లో కార్డు ఎప్పుడు ఎలా ఎవరికి డిసడ్వాంటేజ్ అవుతుంది అనేది కూడా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. అండ్ ఈ రోజు ఎపిసోడ్లో చూసుకున్నట్లయితే డిమాండ్ పవన్ స్కిల్స్ గురించి మనం మాట్లాడుకోవాలా. అండ్ దాని తర్వాత చూసుకున్నట్లయితే 3 ఫైర్ కార్డ్స్ వచ్చాయి కదా, ఈ 3 ఫైర్ కార్డ్స్కు వచ్చిన కంటెస్టెంట్స్ ఎవరంటే భాగి, సృష్టి అండ్ ఝాన్సీ. వీళ్ళు ముగ్గురికి వచ్చి వీళ్ళు డిజర్వా కాదా, లేకపోతే ఈ గ్రూప్ టాస్క్ ఏదైతే జరిగింది ఈ గ్రూప్ టాస్క్లో వాళ్ళు ప్రవర్తించిన తీరు కరెక్టేనా. అండ్ వీళ్ళకి ఒక టాస్క్ పెట్టారండి, నామినేషన్ టాస్క్ పెట్టారు. నలుగురు ఎవరైతే గేమ్ ఆడలేదో ఆ నలుగురిని ఇవాళ గేమ్ ఆడిచ్చారు. సో నలుగురు గేమ్ ఆడిన తర్వాత కూడా వాళ్ళు నామినేట్ చేయమని ఒక టాస్క్ ఇస్తారు. అపోజిట్ వాళ్ళ డిఫెండింగ్ స్కిల్స్ అనేవి చాలా బాగా అనిపించింది. ఆ డిఫెండింగ్ స్కిల్స్ చాలా బాగా అనిపించిన వాళ్ళలో ఫస్ట్ పర్సన్ అపూర్వ అండ్ సెకండ్ పర్సన్ వచ్చేసరికి హేమంత్. చాలా అంటే చాలా బాగా డిఫెండింగ్ చేసుకున్నారు. అండ్ హేమంత్ కూడా ఝాన్సీ తను నామినేట్ చేస్తుంది. ఝాన్సీ నామినేట్ చేసినా కానీ లాస్ట్లో గ్రూప్ సపోర్టింగ్ టాస్క్లో హేమంత్ ఝాన్సీ వైపు ఉన్న తీరు ఏదైతే ఉందో సూపర్ అనిపించింది. మనోడు నాకు అనిపించింది సో మేనేజ్మెంట్ కోటా నుండి చిన్నగా కంటెస్టెంట్ కోటాకు వస్తున్నాడు అనిపించింది అనమాట. సో ఇవి ఎపిసోడ్ యొక్క హైలైట్స్ అనమాట. ఎపిసోడ్ ఓవరాల్ రివ్యూ గురించి మనం మాట్లాడుకోవడానికంటే ముందు కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళంటే ఒక లైక్ అయితే ఇవ్వండి. వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఈరోజు ఎపిసోడ్ అయితే గ్రాండ్గా స్టార్ట్ అయింది. శ్రీముఖి ఎంట్రీతో పాటు సాంగ్ అనమాట. సో సాంగ్ సూపర్ అనిపించింది నాకు. తక్కర్మార్ అనే సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చింది. అండ్ కంటెస్టెంట్స్ తోటి మాట్లాడిన తర్వాత జ్యూరీ మెంబర్స్ వస్తారు. జ్యూరీ మెంబర్స్ రాగానే నవదీప్ గారు యాజ్ యూజువల్ తను కామిక్ స్టైల్లో స్టార్ట్ చేశారనమాట. ఎందుకంటే ఫస్ట్ రావడం సృష్టి డ్రెస్ స్టైల్ గురించి మాట్లాడారు. కొంచెం చైనీస్ లాగా తను హెయిర్లో స్టిక్స్ పెట్టి ఆ డ్రెస్ మెయింటెనెన్స్ అనేది చైనీస్ లాగా చేశారనేసి, సృష్టి వ్యాకరణం ఏంటి, వైజాగ్ నుంచి చైనాకి వెళ్ళిందా ఏంటి, చైనీస్ డ్రెస్ వేసిందంటే సో జపనీస్ స్టైల్ అని చెప్తుంది. అండ్ ఫూతా ఎవరైతే ఉన్నారో ఫూతాని మిస్ అవుతున్నానన్న పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పింది. అండ్ ఆబ్వియస్లీ నవదీప్ వచ్చాడంటే కొంచెం ఎంటర్టైన్మెంట్ మోడ్లోకి వెళ్ళిపోతుంది ఎపిసోడ్. మిగిలిన ఇద్దరు కొంచెం అంటే అభిజిత్ గురించి మనకు ఆల్రెడీ తెలుసు, బిందుమాత గారి దగ్గర నుంచి అంత ఎంటర్టైన్మెంట్ మనం ఎక్స్పెక్ట్ చేయలేము. సో కొంతమంది స్పాంటేనియస్గా చేయగలరు, కొంతమంది స్క్రిప్ట్తో చేయగలరు. స్పాంటేనియస్గా చేయగలిగే వ్యక్తులలో నవదీప్ ఫస్ట్ ఉంటాడు అనేది నా అభిప్రాయం. అండ్ తర్వాత చూసుకున్నట్లయితే నిన్న ముగ్గురికి ఫైర్ కార్డ్స్ వచ్చాయి. సో అండ్ అమన్కి వచ్చింది, అమన్కు ప్లస్ నిన్న చెప్పాం కదా నిన్న ముగ్గురికి వచ్చింది. భలే అనిపించింది నాకు. కళ్యాణ్ వచ్చినప్పుడు అమన్కి వచ్చింది, ఫ్లయింగ్ ఫిష్కి వచ్చేసరికి దీపక్ వచ్చింది. అండ్ ఫస్ట్ టాస్క్ వచ్చేసరికి రివర్స్ ద డెసిషన్ అనే టాస్క్లో గెలిచి రాజ్ కుమార్ గారికి వచ్చింది. సో ఇవాళ ముగ్గురు గెలుచుకున్నారు. ఆ ముగ్గురు ఎవరనేది తెలుసుకుందాం. సో డిమాండ్ పవన్ అయితే పిలుస్తారు. డిమాండ్ పవన్ పిలిచిన తర్వాత మనోడు డ్యాన్స్ కానీ అందరిని పిలిచి కంటెస్టెంట్స్ పిలిచి వేసిన డ్యాన్స్ అవ్వచ్చు, సూపర్ అనిపించింది. స్క్రీన్ ప్రెజెన్స్ అవ్వచ్చు. మనం లాస్ట్ సీజన్లో మాట్లాడుకున్నాం కదా ఇన్నోసెన్స్ విత్ బాడీ బిల్డింగ్ అనేసి, ఇవాళ డిమాండ్ పవన్ కూడా అదే చెప్పాడు కంటెస్టెంట్స్కు. మీకు బాడీ బిల్డింగ్ ఒకటే ఉంటే సరిపోదు, అంటే ఫిజిక్ ఉంటే సరిపోదు, బ్రెయిన్ కూడా పెట్టాలి. ఈ రెంట్లలో ఏది లేకపోయినా కానీ ఏ క్షణమైనా మీరు ఎలిమినేట్ అవుతారని అయితే చెప్పాడు. సో నాకు సూపర్ అనిపించింది నాకు, అంటే డిమాండ్ పవన్ చెప్పిన ఆ పాయింట్స్. సో అది రాకుండా చూసుకోమని చెప్పాడు అనమాట. సో తర్వాత వచ్చేసరికి మనోడు ఆల్రెడీ తెలుసు కదా పులిహార రాజా అనేసి. సో దాంట్లో పిహెచ్డి చేసినాడు అనడానికి రీజన్ ఏంటనేది ఇప్పుడు చెప్తాను నీకు. సృష్టిని పిలిచారు. మీకు ఇక్కడ ఉన్న వాళ్ళల్లో మీకు నచ్చిన కంటెస్టెంట్ ఎవరు, మీతో పాటు హౌస్లో ఉండాలనుకున్న కంటెస్టెంట్ ఎవరు అన్నప్పుడు సృష్టిని పిలిచారు. సృష్టితోటి డ్యాన్స్ వేసాడు. సూపర్గా ఉందండి డ్యాన్స్, ఎక్సలెంట్గా ఉంది. సో ఈరోజు ఎపిసోడ్ని కాపాడింది డిమాండ్ పవన్ అని చెప్పుకోవాలా. కొంచెం ఆ డ్యాన్స్ అవ్వచ్చు, ఆ స్క్రీన్ ప్రెజెన్స్, తను మాట్లాడిన తీరు సూపర్గా అనిపించింది. డ్యాన్స్ వేశారు, సూపర్గా అనిపించింది. జడ్జెస్ కూడా ఇంప్రెస్డ్ అని కూడా చెప్పారు. సో ఆ తర్వాత రామకృష్ణని పిలిచారు. రామకృష్ణ ఏమంటారు నామినేషన్ ఆడిషన్స్ టైంలో పుషప్స్ తెచ్చాడు కదా, స్టాండింగ్ అనేది. ఎవరితో పెట్టుకుంటున్నావు బ్రో, డిమాండ్ పవన్తో పెట్టుకుంటున్నావు అనిపించింది నాకు. సో అదేంటంటే డిమాండ్ పవన్ హ్యాండ్ స్ట్రెచ్ అనమాట. సో మనోడు చేతుల మీద బాడీ మొత్తాన్ని బ్యాలెన్స్ చేసి దాంతోపాటు సింగిల్ హ్యాండ్ తోటి అలా ఇలా చేయడము,
అండ్ కాళ్ళు కాళ్ళు అంటే పైకి కిందికి ఉంటాడు కదా, కాళ్ళు ఊపడం, ఇవన్నీ చాలా అంటే చాలా బాగా చేశాడు. ఇంతైనా కానీ ఒకవేళ చాలా మంది అనుకోవచ్చు కదా కేవలం బిగ్ బాస్ కోసం తను బాడీ బిల్డింగ్ చేశాడు అనేసి. 1 year తర్వాత కూడా సేమ్ అదే అదే రిధం తోటి మనోడు ఏవైతే ఆ గెస్చర్ ఏదైతే ఉందో చేంజ్ చూపించాడు. సూపర్ అనిపించింది, ఇంప్రెస్డ్ అనిపించింది. సో రామకృష్ణ కొంచెం మనోడు నిలబెట్టాడు, కానీ రామకృష్ణ కూడా చెప్పాడు నేను ఇది చేయడానికి 1 year పట్టింది అనేసి. డిమాన్ పవన్ స్వతహాగా తన జిమ్ బిల్డ్ మోడలింగ్కి వెళ్ళాలనుకుంటున్నాను కాబట్టి అలా చేసుకున్నాడు. సో ఓకే, సూపర్ 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 అనిపించింది. తర్వాత బ్రెయిన్కి సంబంధించిన టాస్క్ పెట్టారు, నాకు అదే అర్థం కాలేదు. యాక్చువల్గా డిమాండ్ పవన్ వచ్చినప్పుడు ఫిజికల్ టాస్క్ పెట్టాలి కదా, ఏంటి బ్రెయిన్కి సంబంధించిన టాస్క్ పెట్టారు అనేసి. ఇక్కడ రామకృష్ణ వర్సెస్ సృష్టిని సెలెక్ట్ చేసుకున్నారు. సో రామకృష్ణ వర్సెస్ సృష్టిని సెలెక్ట్ చేసుకున్నారని చెప్పాం కదా, ఇక్కడ ఏంటంటే బాక్స్లు ఉంటాయి, డిఫరెంట్ షేప్స్ ఉంటాయి, అండ్ షేప్స్తో పాటు కలర్ని కూడా మెయింటైన్ చేయాలి. ఎందుకు నేను ఇలా చెప్తున్నానంటే రామకృష్ణ చేసిన మిస్టేక్ గురించి చెప్తాను నీకు. ఓకే, షేప్స్ కరెక్ట్గా ఉండాలి, అండ్ అక్కడ డిస్ప్లే చేసిన కలర్ ఏవైతే ఉంటుందో ఆ షేప్కి తగ్గ కలర్ కూడా పెట్టాలన్నమాట. సో ఇక్కడ మన రామకృష్ణ అతి తెలివితోటి అవ్వచ్చు, లేకపోతే మనోడు జస్ట్ మిస్ అవ్వచ్చు, లేకపోతే సో ఆ లాజిక్ మర్చిపోయి ఉండొచ్చు. బట్ షేప్స్ అన్ని కరెక్ట్గా పెట్టాడు, కానీ కలర్స్ కాంబినేషన్ మిస్ చేశాడు. ఇక్కడ సృష్టి చాలా బాగా చేసింది. అండ్ ఈ టాస్క్ గురించి మనం మాట్లాడుకుంటే ఒక 30 seconds డిస్ప్లే మీద వాళ్ళకు డిఫరెంట్ షేప్స్ కలర్స్ చూపిస్తారు. సో ఈ డిఫరెంట్ షేప్స్ను వాళ్ళు మెమరైజ్ చేసుకోవడంతో పాటు పిక్ చేసుకొని ఆ బాక్స్లలో పెట్టాలి. ఎవరైతే ఎక్కువ షేప్స్ కలర్స్ మ్యాచింగ్ చేస్తారో వాళ్ళు ఈ టాస్క్ విన్నర్ అనమాట. సో దానితో పాటుగా వాళ్ళకు ఇంకొక 5 chances ఉంటాయి మళ్ళీ చూసుకోండి. అంటే కాంబినేషన్ ఏవైతే ఉందో మళ్ళీ చూసుకోవడానికి 5 chances ఉంటాయి. ఈ 5 chances వెళ్ళిన ప్రతిసారి ఒక బాక్స్కి ఇంటూ పెట్టాలి, అంటే వాళ్ళు మిస్ చేసుకుంటున్నట్టు. సో ఇలాగ ఇద్దరు 4 chances యూజ్ చేసుకున్నారు. బట్ రామకృష్ణ అయితే షేప్స్ మీద పెట్టిన ఫోకస్ కలర్ మీద పెట్టలేదు అనిపించింది. సృష్టి కొంచెం షేప్స్తో పాటు కలర్ కాంబినేషన్ కూడా తీసుకుంది. మొత్తం 20 షేప్స్ ఉంటాయి అందులో. 20 షేప్స్లో అక్కడ ఏంటంటే సృష్టి 10 పెట్టింది కరెక్ట్గా, అండ్ రామకృష్ణ షేప్స్ పెట్టాడు కానీ కలర్ కాంబినేషన్ చూసుకోలేదు. సో 4 అయితే కరెక్ట్ అయినాయి. సో ఓవరాల్గా చూసుకున్నట్లే సృష్టి గెలిచిందనమాట. ఇది ఒక మెమరీ టాస్క్ అని చెప్పాలి. సో మెమరైజ్ చేసుకోవాలా, కలర్ కాంబినేషన్ చూసుకోవాలా, షేప్స్ చూసుకోవాలా, అండ్ నీకు అంటే 30 seconds చూపిస్తారు కాబట్టి దాన్ని మెమరైజ్ చేసుకోవాలి. కానీ కొంచెం అడ్వాంటేజ్ ఏంటంటే ఇంకొక 5 సార్లు చూసుకునే ఛాన్సెస్ వచ్చింది కదా. సో ఈ 5 సార్లు చూసుకుంటే ఛాన్స్ అనేది వాళ్ళకి ఇవ్వడం అనేది వాళ్ళకి ఇచ్చిన అడ్వాంటేజ్. బట్ ఆ మెమరైజ్ చేసుకొని దాని షేప్స్ పెట్టేది అలా చేస్తుంటే బాగుండేది అనిపించింది. చేస్తుంటే కొంచెం బిస్కెట్ అయ్యేదేమో, ఎందుకంటే అంత అన్నీ గుర్తుపెట్టుకోవడం అనేది అంత ఈజీ కాదు. నన్ను అడిగితే ఫస్ట్ ఏమంటారు, ఫస్ట్ వీడియో చూపించినప్పుడు ఫస్ట్ లైన్ చూసుకొని ఉంటే సరిపోయేది. తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళినప్పుడు సెకండ్ లైన్ చూసుకొని ఉంటే సరిపోయేది. అంటే నీకు 5 ఛాన్స్లు ఉన్నాయి కదా. సో అక్కడ మళ్ళీ థర్డ్ వచ్చేసరికి థర్డ్ లైన్ చూసుకొని థర్డ్ లైన్ పెట్టేసుకొని ఉంటే సరిపోయేది, కలర్స్ అండ్ షేప్స్ చూసుకొని ఉంటే సరిపోయేది. బట్ ఇక్కడ కొంచెం మిస్టేక్ చేశారేమో అనిపించింది. ఓకే, ఇద్దరిలో కొంచెం బెటర్గా గుడిలో మెల్లలాగా సృష్టి 10 తోటి గెలిచింది. ఫైర్ కార్డ్ అయితే గెలుచుకుంది. ఈ ఫైర్ కార్డ్ వచ్చేసరికి బ్లైండ్ కార్డు. సో ఆల్రెడీ మనం లాస్ట్ ఎపిసోడ్లో ఒక బ్లైండ్ కార్డ్ చూసాం కదా అమ్మన్ నుంచి. సో ఈ అమ్మన్ బ్లైండ్ కార్డ్ అనేది తీసుకెళ్లి బిందు మాధవ్ గారికి ఇచ్చారు. ఈ రోజు బ్లైండ్ కార్డ్ వచ్చేసరికి సృష్టి బ్లైండ్ కార్డ్ తీసుకెళ్లేసి నవదీప్ గారికి ఇచ్చారు. సో ఈ బ్లైండ్ కార్డు ఏంటంటే వాళ్ళకు గేమ్లో ఫర్దర్గా ఉపయోగపడుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళకి ఇచ్చారు. వాళ్ళు ఏదైనా క్రిటికల్ సిచ్యువేషన్లో ఉండొచ్చు, లేకపోతే ఎలిమినేషన్ టైంలో ఉండొచ్చు. సో వాళ్ళు జ్యూరీ మెంబర్స్ దగ్గర నుండి హెల్ప్ తీసుకోవచ్చు. ఈ కార్డు ఉంది కదా, ఈ కార్డు యూజ్ చేసుకొని ఏదో ఒకటి చేయొచ్చు. లేదా అది ఈ కార్డ్ అనేది జ్యూరీ మెంబర్స్ వాళ్ళకి అగనిస్ట్గా యూజ్ చేయొచ్చు. అల్టిమేట్గా ఏంటంటే మీ బిహేవియర్ మీద, మీరు చేసే టాస్క్ల మీద అది డిపెండ్ అయి ఉంటుంది. గెలవడం గెలకపోవడం అనేది నువ్వు సెలెక్ట్ అవ్వడానికి ఒక ఫ్యాక్టర్ కాదు, వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అనమాట. దాంతోపాటు బిహేవియర్ అండ్ నువ్వు ఎలా టాస్క్లు ఆడుతున్నావు, ఫెయిర్గా ఆడుతున్నావు, అన్ఫెయిర్గా ఆడుతున్నావు అనేవి కూడా ఇవి ఇంకో ఫ్యాక్టర్స్ అనమాట. సో ఇలాగా కంటిన్యూ అయిపోతూ ఉంటాయి. అండ్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఫస్ట్ ఈ రోజు ఎపిసోడ్లో ఫస్ట్ ఫైర్ కార్డ్ వచ్చేసరికి సృష్టి గెలుచుకున్నారు. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే దివ్య నిఖిత గారు వచ్చారు. అంటే మనకు బయట ఏంటంటే తనుజ గారు వచ్చారు, హౌస్లోకి వచ్చారని చూపించారు కానీ సో అది మేబీ ఈ రోజు ఎపిసోడ్ 10లో చూపిస్తారేమో అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే తను వచ్చినట్టుగా తను చేసినట్టుగా కూడా చూపిస్తున్నారు. అంటే ఆల్రెడీ చెప్పేశారు 6 ఫైర్ కార్డ్స్ అని చెప్పేశారు. ఒకటి ఎల్లో కార్డు,
గ్రీన్ కార్డు, రెడ్ కార్డు కూడా ఇంట్రడ్యూస్ చేసే ఛాన్సెస్ ఉంది. మేబీ తనుజ దగ్గర నుంచి ఒక గ్రీన్ కార్డ్ ఏమన్నా ఇంట్రడ్యూస్ చేస్తారేమో చూడాలి తనుజ దగ్గర నుంచి. అండ్ ఎల్లో కార్డ్ ఆల్రెడీ అంటే అభిజిత్ చూపించాడు. రెడ్ కార్డ్ ఎవరు ఇస్తారు అనేది చూడాలి. అదే ఎవరికి ఇస్తారు, ఎవరిని ఎలిమినేట్ చేస్తారు అనేసి. ఓవరాల్గా చూసుకున్నట్లయితే బిలో 10 లాగే కనపడుతుంది నాకు లిస్ట్. ఎందుకంటే 10 మందిని పంపిస్తారా, బిలో 10 మందిని పంపిస్తారా అనేది ఇంకా కన్ఫ్యూజన్లో ఉంది. బట్ ఈ 6 ఫైర్ కార్డ్స్ ఉన్నాయి కాబట్టి ఈ 6 ఫైర్ కార్డ్స్ని కింద వాళ్ళు కన్సిడర్ చేసుకుంటే 6 ప్లస్ ఒక గ్రీన్ కార్డు తీసుకుంటే 7 వెళ్ళే ఛాన్సెస్ ఉందేమో అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఉందన్నమాట. దాంతోపాటు ఫస్ట్ టైం అండి సీజన్ 10లో సెలబ్రిటీ లిస్ట్ అనేది ఇంకా ఫైనలైజ్ అవ్వకపోవడం అనేది ఫస్ట్ టైం అనమాట. సో ఆటో రాంప్రసాద్ అనేసి, తర్వాత వచ్చేసరికి కన్నడ యాక్టర్ కమెడియన్ హరి అంటున్నారు. చాలా మంది కొన్ని పేర్లు చెప్తున్నారు కానీ బట్ ఓవరాల్గా అయితే ఫైనల్ లిస్ట్ అయితే రావలేదు. దీని మీద నేను ఈరోజు మీకు ఒక షార్ట్ వీడియో అయితే చేస్తాను. ఎవరెవరైతే సెలెక్ట్ అయ్యారు, ఎవరెవరైతే వచ్చే ఛాన్స్ ఉంది, సెలెక్ట్ కాదు వచ్చే ఛాన్స్ ఉంది అనే దాని గురించి షార్ట్ వీడియోలో చెప్తాను మీకు. ఓకే, సో ఇది సెకండ్ వచ్చేసరికి దివ్య నిఖిత గారు వచ్చారు. దివ్య నిఖిత గారు మన అందరికీ తెలిసిందే. ఆవిడ రివ్యూస్ ఇస్తుంటారు. ఆవిడ బయట బిగ్ బాస్ షో అవ్వచ్చు, లేకపోతే దేని మీద రివ్యూస్ ఒపీనియన్స్ ఇస్తుంటారు. దాని రివ్యూస్ అనకూడదు, ఒపీనియన్స్ అనాలి. సో ఈ పదం కూడా మనకి దివ్య నిఖిత గారు లాస్ట్ సీజన్లో చెప్పారు. సో సూపర్, తన ఎంట్రీ కూడా బాగుంది, తన డ్రెస్ సెన్స్ కూడా బాగా అనిపించింది. అండ్ హోమ్లీగా బబ్లీగా ఉందన్నమాట. సో అప్పుడు ఎలా ఉంది, ఇప్పుడు అలాగే ఉంది. దాంతోపాటు తిని ఒక టాస్క్ పెట్టిందండి. ఎవరైతే ఇప్పటి వరకు ఛాన్స్ రాలేదో వాళ్ళందరినీ స్టేజ్ మీదకి పిలిపించి 4 ఉన్నారు. ఎవరెవరు? భాగి, ఝాన్సీ, శాలిని అండ్ ఇంకొక అమ్మాయి వచ్చేసరికి గాయత్రి. వీళ్ళ 4 పిలిచారు. వీళ్ళ 4 పిలిచి స్టేజ్ మీదకి పిలిచి స్వతహాగా తిని నామినేషన్లో కొంచెం స్ట్రాంగ్గా ఉంటుంది, ఒపీనియన్స్ బాగా చెప్తుంది కదా. సో ఇక్కడ పాయింట్ ఏంటంటే అక్కడ ఉన్న వాళ్ళల్లో ఎవరినన్నా ఒకరిని పిక్ చేసుకొని నామినేట్ చేయమంటారు. నామినేట్ చేయమన్నప్పుడు శాలిని అండ్ ఝాన్సీ వీళ్ళిద్దరు వచ్చేసరికి, ఝాన్సీ కాదు శాలిని ప్రియాంకనా అనుకుంటా. శాలిని వచ్చేసరికి అపూర్వను, ప్రియాంక వచ్చేసరికి అపూర్వను. వీళ్ళిద్దరు నామినేట్ చేస్తున్నామనేసి వాళ్ళ పాయింట్ చెప్పారు. కాన్ఫిడెంట్గా లేదు అని, లేకపోతే నిన్న అడిగిన టాస్క్ గురించి, అండ్ లాస్ట్ వరకు తను అంటే రిస్క్ తీసుకొని వచ్చిందనేసి కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా కనపడుతుంది. అంటే బియాండ్ ద సీన్లో శాలిని చెప్తుంది, బియాండ్ సీన్లో నన్ను ఇన్పుట్స్ అడిగింది. సో నన్ను ఇన్పుట్స్ అడిగిందంటే తను కాన్ఫిడెంట్గా లేదు అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడింది. అండ్ ప్రియాంక వచ్చేసరికి అపూర్వ గురించి, నిన్న జరిగిన టాస్క్లో సంచాలకుగా ఫెయిల్ అయ్యావు అండ్ ఓవర్ కాన్ఫిడెంట్గా ఉన్నావు, అది ఇది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడారు. కానీ వీళ్ళిద్దరు చెప్పిన దానికి అపూర్వ చేసుకున్న డిఫెండింగ్ అనేది సూపర్బ్ అనిపించింది నాకు. సో ఈ మాత్రం డిఫెండింగ్ స్కిల్స్ ఉంటే చాలు బిగ్ బాస్ హౌస్లో సర్వైవ్ అవుతావు అనిపించింది. ఎందుకంటే తను జస్టిఫికేషన్ ఇచ్చుకుంది. ఎందుకంటే ఆ అమ్మాయిని ఏమంటారు సంచాలకుగా పెట్టినప్పుడు శ్రీముఖి వాళ్ళు చెప్పింది ఏంటంటే ఎవరైనా ఫిజికల్గా స్టార్ట్ చేస్తే వాళ్ళను కంప్లీట్ ఎలిమినేట్ చేసేయని చెప్పింది. దాంతోపాటు తను అక్కడ తన డిసిషన్ తీసుకుంది. అండ్ వీళ్ళేం చెప్పారంటే ఎండ్ చెప్పింది కానీ స్టార్ట్ చెప్పలేదు. మధ్యలో రోహిత్ ఇబ్బంది పడ్డాడు. నేను రోహిత్ ప్లేస్లో ఉంటే నాకు ఫైర్ కార్డు పోయింది కాబట్టి నేను చాలా ఇచ్చేదాన్ని అని ప్రియాంక కూడా చెప్పింది. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే అపూర్వ చాలా బాగా డిఫెండ్ చేసుకుంది. నాకు ఎందుకు అర్థం కావట్లేదు, నిన్న ఎపిసోడ్లో ఈరోజు ఎపిసోడ్లో అసలు అపూర్వకు కంటెంటే లేకపోతే అపూర్వని ఇన్వాల్వ్ చేసి మరీ కంటెంట్ క్రియేట్ చేస్తున్నారు అనిపించింది. సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే. అండ్ భాగి వచ్చేసరికి హేమంత్ని నామినేట్ చేసింది. సో భాగి హేమంత్ని కాదు, భాగి వచ్చేసి గాయత్రిని నామినేట్ చేసింది. గాయత్రి దాని గురించి అంటే బియాండ్ ద సీన్స్ వాటి గురించి చెప్పింది. సో బియాండ్ సీన్స్ ఎలా జరిగింది అలా జరిగింది. గాయత్రి కొంచెం ఓవర్ కాన్ఫిడెంట్గా ఉందన్న పాయింట్లు చెప్పింది కానీ నాకు భాగి దగ్గర ఏమనిపించలేదు. కాకపోతే గాయత్రి కొంచెం డిఫెండింగ్ బాగానే చేసుకుంది అనిపించింది. సో ఓవరాల్గా నెక్స్ట్ వచ్చేసరికి శాలిని భాగి ప్రియాంక చేసింది. అండ్ ఝాన్సీ వచ్చేసరికి హేమంత్ నామినేట్ చేసింది. అంటే మనోడు ముక్కు పుడక గురించి బియాండ్ ద సీన్స్లో మాట్లాడినట్టు. సో అంటే బియాండ్ ద సీన్స్ అంటే మనకు షూట్ చేయకుండా తర్వాత బ్యాక్ సైడ్లో జరిగేది ఏదైతే ఉందో దాన్ని తీసుకురావడం ఝాన్సీ చేసిన తప్పు. బట్ దాన్ని కూడా మనోడు డిఫెండింగ్ బాగా చేసుకున్నాడు. ఎందుకంటే ఎవరు రెడీగా లేనప్పుడు నేను వెళ్ళాను ముందుకు. సో ఆల్రెడీ రోహిత్ కూడా బ్యాక్ స్టెప్ వేసినప్పుడు నేను ముందుకెళ్ళేసి నేను ముక్కు కుట్టించుకుంటానని చెప్పాను. సో నేనైతే డేర్ చేశానని చెప్పాడు. డిఫెండింగ్ బాగా అనిపించింది.
అండ్ లాస్ట్లో గ్రూప్ టాస్క్లో హేమంత్ ఝాన్సీకి సపోర్ట్ చేశాడు చూడండి. సో ఎంత అనేది, సో అందుకే నాకు అనిపించింది హేమంత్ కొంచెం మెచ్యూర్డ్ పర్సన్ అవుతున్నాడు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసరికి దివ్య నిఖిత గారు చెప్పారు కదా, నామినేషన్స్ అయిపోయింది, బాగానే డిఫెండ్ చేసుకున్నారు. డిఫెండ్ చేసుకున్న తర్వాత అపూర్వ వర్సెస్ అపూర్వ డిఫెండింగ్ బాగా చేసుకుంది. డిఫెండింగ్ చేసుకునేటప్పుడు ఇక్కడ ఒక పాయింట్ చెప్పడం మర్చిపోయాను నేను. చరణ్ వస్తాడండి మధ్యలో. చరణ్ వచ్చేసి అపూర్వకు అంటే ఇక్కడ ఏంటంటే అసలు ఇందులో నామినేషన్లో చరణ్ లేడు, అండ్ అంటే డిఫెండింగ్లో చరణ్ లేడు, నామినేషన్లో చరణ్ లేడు. కానీ తను తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో ఆ స్టాండ్ బాగా నచ్చింది. ఎందుకంటే ఝాన్సీ గారు తనని తాను నేను రిస్క్లో పెట్టుకొని మరీ వచ్చాను. బ్రెయిన్ టాస్క్ ప్లస్ ఫిజికల్ టాస్క్ అంటే ఐస్ టబ్లో మనం 3 minutes అని చెప్పాం కదా, ఈక్వల్ టు 3 minutes ఎవరైతే ఉంటారో వాళ్ళు విన్ అవుతారని చెప్పారు కదా. సో అది బ్రెయిన్ టాస్క్ ప్లస్ ఫిజికల్ టాస్క్. నేను రిస్క్లో పెట్టుకొని నేను గెలిచి వచ్చాను టాప్ 15 అని చెప్తుంది అనమాట. కానీ ఇక్కడ చరణ్ పైకి లేచి చరణ్ క్లియర్ ఒక స్టాండర్డ్ తీసుకొని చెప్పాడు. అంటే మనోడు వీళ్ళు చెప్పేంతసేపు చెయ్యి ఎత్తుతూనే ఉన్నాడు. నవదీప్ ఏమో మనోడికి ఛాన్స్ ఇవ్వండి లేకపోతే చచ్చిపోయేలాగా ఉన్నాడు అనేసి. చరణ్ లేసి ఏమన్నాడంటే, మీకు అది సెకండ్ ఛాన్స్ అండి, మిమ్మల్ని మీరు రిస్క్లో పెట్టుకొని అంటే ఫస్ట్ టాస్క్లో ఫెయిల్ అయిపోయిన తర్వాత సెకండ్ అంటే మళ్ళీ ఛాన్స్ తోటి మళ్ళీ టాప్ 15లో కంటెండర్గా మారిన తర్వాత లాస్ట్లో మీకు ఛాన్స్ వచ్చింది. అంటే ఫస్ట్ టాస్క్ ఇచ్చినప్పుడే మీరు గెలవకుండా మిమ్మల్ని మీరు రిస్క్లో పెట్టుకున్న తర్వాత ఫైనల్ ఛాన్స్లో మీకు అవకాశం వచ్చి నిరూపించుకున్నారు. అంతేగాని మీరు రిస్క్ తీసుకొని చేయలేదు అన్న పాయింట్ ఏదైతే ఉందో సూపర్బ్ అనిపించింది. అదే మన వాళ్ళు ఈ యాంగిల్ కూడా ఉందా అనిపించింది. ఎందుకంటే తన పాయింట్ ఫెయిర్గా ఉందని తన పాయింట్ తను పెట్టడంలో తప్పే లేదండి. ఓకే, సో ఇది ఓవరాల్గా చూసుకున్నట్లయితే. తర్వాత వచ్చేసరికి ఈ టాస్క్లో మెజర్ అండ్ ట్రెజర్, ఈ టాస్క్ పేరు మెజర్ అండ్ ట్రెజర్. ఇది ఒక పెద్ద కామెడీ టాస్క్ అని చెప్పొచ్చు. ఈ కామెడీ టాస్క్ ఏంటంటే జ్యూరీ మెంబర్స్ కూడా అక్కడ కంటెంట్ రావట్లేదని వీళ్ళు స్టేజ్ మీదకి వెళ్ళి వీళ్ళు చేసిన ఫన్ అయితే ఏదైతే ఉందో సూపర్ అనిపించింది. అదే చెప్పాం కదా. సో ఈ రోజు ఎపిసోడ్ బిస్కెట్ అవ్వడానికి వన్ ఆఫ్ ద టాస్క్ అని చెప్పొచ్చు దీన్ని. అండ్ లాస్ట్ టాస్క్ కొంచెం అది వాళ్ళు గ్రూప్ మొత్తం కలిసి కొంచెం కంటెంట్ క్రియేట్ చేయొచ్చు, అది కూడా చేయలేకపోయారు వాళ్ళు. ఏంటనేది కూడా చెప్తా. సో మెజర్ అండ్ ట్రెజర్ అని చెప్పారు. సో ఇక్కడ ఏంటంటే ఒక టేబుల్ మీద డిఫరెంట్ వస్తువులు ఉంటాయండి. ఆ వస్తువులు నువ్వు చేత్తో కొలుచుకొని ఏమంటారు, చేత్తో కొలుచుకొని నీకు టేబుల్ మీద నీకు స్కేల్ ఉంటుంది. ఆ స్కేల్ ఇలా పెట్టేసి ఎంత సైజు ఉందనేది ఆ వస్తువు సైజ్ ఎంత ఉందనేది వాళ్ళకి చెప్పాలి. ఎవరైతే ఈక్వల్గా అని కాదు, ఈక్వల్ ఆర్ నియర్ బై ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాయింట్ వస్తుంది. ఎవరైతే అల్టిమేట్గా ఎక్కువ గెస్ చేస్తారో వాళ్ళు విన్నర్ అవుతారు. వాళ్ళకి వచ్చేసరికి ఫైర్ కార్డ్ వస్తుంది. బట్ ఇక్కడ చూసుకున్నట్లయితే మనము ఇక్కడ ఏంటంటే మెజర్ అనుకున్నప్పుడు వాళ్ళు చేత్తో కొలుచుకోవచ్చు, జానా బెస్తా ఇలా, అది కూడా ఉంది ఛాన్స్. వాళ్ళు అలా కొలుచుకోకుండా వాళ్ళు ఇలా సైజ్ తీసుకొని ఇలా వెళ్తుంటారు. అక్కడ ఏంటంటే వాళ్ళు మధ్యలో వాళ్ళకి అంతరాయం చేయడానికి కూడా కొన్ని టాస్క్లు పెట్టారనమాట. డోర్ ఓపెన్ చేయాలా, టైర్లలో నుంచి నడుచుకుంటూ పోవాలా, తర్వాత మెట్లు ఉంటాయి, మెట్లు ఎక్కి మళ్ళీ మెట్లు దిగి పోవాలా, మళ్ళీ ఇలా వెళ్ళేటప్పుడు కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. కానీ మెజర్ అంటే జానా బెస్తా ఇలా కొలుచుకొని ఆ తర్వాత చూసుకొని అక్కడికి పోయిన తర్వాత ఇట్లా కొలుచుకొని ఉంటే కొంచెం టాస్క్ ఈజీ అయ్యేది అనిపించింది. బట్ ఇక్కడ వచ్చిన ఇద్దరు ఎవరైతే ఉన్నారో భాగ్య, ప్రియాంక, సో వాళ్ళు చేశారండి టాస్క్ మామూలుగా కాదు, మొత్తం బిస్కెట్ అవుతుంది తెలిసి. జడ్జెస్ వచ్చారు స్టేజ్ మీదకి, ఫన్ క్రియేట్ చేశారు. దివ్య నిఖిత గారి మధ్యలో వచ్చి ఆవిడ ఇన్వాల్వ్ అయ్యి ఆవిడ ఫన్ క్రియేట్ చేశారు. సో ఓవరాల్గా అయితే ఎంతో కొంత మనకు తెలిసిన ప్రకారం ఏంటంటే ఎంతో కొంత ఎపిసోడ్ని అయితే సేవ్ చేయడానికి ట్రై చేశారు వీళ్ళందరూ కలిసి. ఇద్దరు అలాంటి వాళ్ళు అంత గట్టి క్యాండిడేట్స్ అయితే కాదు, అంత ఫన్నీ క్యాండిడేట్స్ అనమాట. ఆగమాగం గత్తర ఏ క్యాండిడేట్స్. అందుకే టాస్క్ స్టార్టింగ్లోనే మన శ్రీముఖి గారు చెప్పారు, మీరిద్దరు గత్తర అవుతారు. సో ఫస్ట్ నేను చెప్పేది క్లియర్గా వినండి అని కూడా చెప్పింది. సో అలా అయింది. ఓవరాల్ చూసుకున్నట్లయితే టై అయింది. టై బ్రేకర్ కింద మనకి హ్యామర్ తెచ్చారు. హ్యామర్ సైజు కొలిచి ఎవరైతే నియర్ బై చెప్తారో వాళ్ళు విన్ అంటారు. ఫైనల్గా భాగి అయితే విన్ అవుతుంది. భాగి విన్ అవ్వడం అనేది సూపర్ అనిపించింది. అండ్ ఫైర్ కార్డ్ వచ్చింది, బ్లైండ్ ఫైర్ కార్డ్. సో ఈ బ్లైండ్ ఫైర్ కార్డ్ ఎవరో ఒకరికి జ్యూరీకి ఇవ్వాలి కదా. అండ్ ఇక్కడ మిగిలింది ఎవరు, అభిజిత్ అండ్ మన శ్రీముఖి గారు ఉన్నారు. సో అభిజిత్ని కాకుండా శ్రీముఖిని సెలెక్ట్ చేసుకుని మా ఇంట్లో నన్ను వాగుడికాయ అంటారు. సో టీవీలో నిన్ను కూడా చూసినప్పుడు పాప అంటారు, నన్ను మా ఇంట్లో పాప అంటారు. సో ఇద్దరి సిమిలారిటీస్ ఉన్నాయి, అందుకే నేను నీకు ఇస్తున్నాను అంటారు అనమాట.
నవదీప్ కామెడీ చేశారు, చిన్న పాప పెద్ద పాప అనేసి చెప్పాం కదా. సో అక్కడ ఎపిసోడ్ అనేది ఎంతో కొంత ఎంటర్టైన్గా అవ్వటానికి నవదీప్ వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్ అవుతున్నాడు. బయట ఎంతో నెగిటివ్ ఉన్నా కానీ తను బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత నుంచి తన తన కెరియరే మారిపోయింది అనేది నా అభిప్రాయం. ఎందుకంటే బిగ్ బాస్ రావడానికంటే ముందు తన మీద చాలా కేసులు ఉన్నాయంటే లైక్ అవి బయట సోషల్ మీడియాలో జరిగేది, డ్రగ్స్ కేసులో దొరికాడు, లేకపోతే నవదీప్ ఇలాంటోడు, నవదీప్ అలాంటోడు, నవదీప్ మ్యారేజ్ చేసుకోలేదు. సో డిఫరెంట్ కైండ్ ఆఫ్ టాక్స్ అనేది బయట నడుస్తుంటాయి. బిగ్ బాస్ హౌస్కి వచ్చిన తర్వాత మా నోడ్ ఏంటి అంటే నవదీప్ అంటే ఇది, నవదీప్ అంటే ఇలా ఉంటాడు, నవదీప్ అంటే ఇంత చలాకీగా ఉంటాడు, నవదీప్ ఇలా స్పాంటేనియస్గా ఎంటర్టైన్ చేయగలడు, ఇవన్నీ బిగ్ బాస్ షో తర్వాత తెలిసింది నవదీప్ గురించి. సో గుడ్ అనిపించింది నాకు, అంటే ఎక్సలెంట్ అనిపించింది. తన క్యారెక్టర్ను తుడిపేసుకున్నాడు. ఇప్పుడు కొంచెం దాని మీద ముందుకు మూవ్ ఆన్ అయిపోతున్నాడు అనిపించింది. అందుకే నేను అన్నా నవదీప్ ఇస్ అన్ ఎంటర్టైనర్ అనేసి. ఇన్ని సీజన్స్లో నవదీప్ లాంటి ఎంటర్టైనర్ అనే పర్సన్ లేడు. నాకు లాస్ట్ సీజన్లో కొంచెం ఎంతో కొంత ఇమ్మాన్యుయల్ అనిపించాడు. బట్ ఇమ్మాన్యుయల్ నెగిటివ్ మైనస్ ఏంటంటే ఇమ్మాన్యుయల్ నామినేషన్లో రాకపోవడం ఒక మైనస్. అండ్ ఇమ్మాన్యుయల్ కామెడియన్గా చూసారే కానీ ఒక హీరోయిక్ మెటీరియల్కి ఎవరు చూడలేదు. సో ఎక్కడో నేను విన్నానండి, ఎప్పుడంటే మనోడు చెప్తాడు, ఎవరు ముక్కు అవినాష్ చెప్తాడు, మనం ఎంత చేసినా కానీ మనల్ని కమెడియన్గానే చూస్తారు కానీ హీరో మెటీరియల్గా చూడర్రా అనేసి ఇమ్మాన్యుయల్ని ఉద్దేశించి చెప్తాడు అనమాట. సో సూపర్ అనిపించింది. ఇమ్మాన్యుయల్ గెలవాల్సిన క్యాండిడేట్. ఈ టాస్క్లు ఏంటి, ఎంటర్టైన్మెంట్ ఏంటి, స్కిట్లు ఏంటి, వాట్ నాట్ స్పాంటేనియస్లో స్కిట్ రాయడం ఏంటి, సూపర్ అనిపించింది. ఇమ్మాన్యుయల్లో ఉన్న టాలెంట్ మొత్తం బయటకు వచ్చింది అనిపించింది లాస్ట్ సీజన్లో. బట్ ఓవరాల్గా తీసుకున్నట్లయితే తనుజ వర్సెస్ కళ్యాణ్ పడాలా జరిగింది. కళ్యాణ్ పడాలా ఒక చెయ్యి పైతోటి గెలిచాడు అనమాట, అలా అనిపించింది. సో ఈ టాస్క్లో దివ్య నిఖిత గారు గెలిచారు. ఫైనల్ టాస్క్ అయితే వచ్చింది, హరిత హరీష్ గారు వచ్చారు. హరిత హరీష్ గారు మనకు తెలుసు కదా, మాస్క్ మ్యాన్. సో మాస్క్ మ్యాన్ వచ్చారు. నేనేమనుకున్నానంటే మాస్క్ మ్యాన్ రాడేమో అనుకున్నా, ఎందుకంటే తను ఎగ్జిట్ అయిన తర్వాత ఈ షో అన్నా కానీ ఇవన్నీ నాకు ఇంట్రెస్ట్ లేదు అది అని చెప్పాడు. కానీ బట్ ఇక్కడ స్టేజ్ మీద చాలా బాగా మాట్లాడాడు. ఈ స్టేజ్ నాకు చాలా నేర్పించింది. ఇంతకుముందు అంతగా మింగిల్ అయ్యేవాడిని కాదు, అంతగా కలిసేవాడిని కాదు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అందరితో కలుస్తున్నా, అందరితో మాట్లాడుతున్నా, ఓపెన్ అప్ అయి చెప్తున్నా, అది ఇది అని చెప్పాడు. దాని తర్వాత మనోడు ఒక మంచి మాట చెప్పాడు, అంటే మీరు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్తే జోక్ చేయండి, పోక్ చేయండి, అంతేగాని ఫేక్ చేయకండి అన్నాడు. సూపర్ అనిపించింది. సో మోస్ట్లీ మనోడు ఆ ఎపిసోడ్ ఏదైతే జరిగిందో అందులో తిన్నది కూడా మిస్టేక్ ఉందని బయటకు వచ్చిన తర్వాత రియలైజ్ అయినట్టుంది. సో అందుకని తన క్యారెక్టర్ని కూడా కొంచెం లిటిల్ చేంజ్ చేసుకున్నట్టు అనిపించింది అనమాట. అది కొంత ప్లస్సే అయ్యింది తనకి. బిగ్ బాస్ హౌస్లో ఉంటే ఇంకా ఎలా ఉండేదో, ఇంకో రకంగా ఉండేదో అనిపించింది. బట్ నేనేమనుకున్నానంటే తోపు కంటెస్టెంట్ అనుకున్నాను నేను. అల్టిమేట్గా మనోడు కొంచెం డల్ అయిపోవడము, కంటెంట్ రాకపోవడము, ఆబ్వియస్లీ ఒకవేళ ఓటింగ్ పడినా కానీ బిగ్ బాస్ హౌస్ నుంచి పంపించేసేవాళ్ళు అనమాట. ఎందుకంటే ఆబ్వియస్లీ వాళ్ళకి కావాల్సింది కంటెంట్, టీఆర్పీని బట్టి వాళ్ళకి వచ్చే అమౌంట్. అల్టిమేట్గా ఏది చేసినా కానీ నీ వల్ల వాళ్ళకు ఉపయోగపడితేనే నిన్ను ఉంచుతారు, అంతే మనం చూసుకోవాలి. అంతేగాని నీ నుంచి ఏ ఉపయోగం లేకుండా నువ్వు ఎంత గొప్పోడివైనా కానీ నిన్నైతే అక్కడ సర్వైవ్ చేయరు. ఎందుకంటే వాళ్ళకు ఉపయోగం లేనప్పుడు నిన్నెందుకు ఉంచాలా, అంతే పాయింట్ ఆలోచిస్తారు. సో హరిత హరీష్ గారు వచ్చారు. హరిత హరీష్ గారు వచ్చిన తర్వాత ఇది ఫైనల్ టాస్క్ అనమాట. సో ఫైనల్గా వచ్చేసరికి మనకు శాలిని అండ్ ఝాన్సీ వీళ్ళిద్దరు మిగిలారు. సో వీళ్ళిద్దరికి ఏంటంటే ఇది గ్రూప్ టాస్క్ పెట్టారు. అక్కడ థాడ్లు ఉంటాయి, ఇద్దరికి రెండు డిఫరెంట్ కలర్ థాడ్స్ ఉంటాయి. ఈ థాడ్లు తీసుకెళ్ళి అక్కడ గ్రూప్ ఎవరైతే వాళ్ళ కో-కంటెస్టెంట్స్ ఉన్నారో వాళ్ళ కాళ్ళకి కట్టాలా. వాళ్ళు సపోర్టింగ్ టాస్క్ అని చెప్పాం కదా. సో వాళ్ళు తాళ్ళకి కడితే వాళ్ళకి ఇష్టం ఉంటే ఉంచుకోవచ్చు, వాళ్ళకి ఆ కంటెస్టెంట్ నచ్చలేదు అనుకుంటే వాళ్ళు తీసేయచ్చు. అండ్ వీళ్ళు కూడా ఆ కంటెస్టెంట్ అంటే ఎవరైతే తాడు కడతారో, ఝాన్సీ అవ్వచ్చు, శాలిని అవ్వచ్చు, తాడు కట్టిన తర్వాత వాళ్ళు తీసేసి మళ్ళీ వీళ్ళ తాడు కట్టుకోవచ్చు. సో ఓవరాల్గా తీసుకున్నట్లయితే ఇది వచ్చేసరికి వీళ్ళు తాడు కట్టిన తర్వాత వాళ్ళు ఆ కంటెస్టెంట్ అంటే ఇష్టం ఉంటే ఉంచుకుంటారు, లేదంటే తీసేస్తారు. ఈ విషయంలో నాకు గాయత్రి అండ్ అపూర్వ నచ్చారు. ఎందుకంటే కొంచెం ఎంతో కొంత కంటెంట్ క్రియేట్ చేయడానికి ట్రై చేసినట్టు అనిపించింది. ఎందుకంటే వీళ్ళిద్దరు తాళ్ళు కట్టినప్పుడు ఇద్దరు తాళ్ళు తీసేస్తున్నాడు. రోహిత్ కూడా ఝాన్సీ తాడు తీసేయడానికి 2 సార్లు ట్రై చేశాడు రోహిత్, ఝాన్సీ తాడు. అండ్ భాగ్య కూడా సేమ్ అలాగే చేసింది. ఇక్కడ ఒక చిన్న మిస్అండర్స్టాండింగ్ వల్ల జరిగిందనమాట, అది నేను మాట్లాడతాను మీకు. ఇక్కడ ఏంటంటే ఇద్దరు చాలా బాగా చేశారు.
శాలిని ఏంటంటే కొంచెం రిజర్వ్డ్గా కనపడుతుంది. తను ఒక పాష్ కల్చర్లో వచ్చిన అమ్మాయిలా కనపడుతుంది. కొంచెం కన్విన్స్ చేసే స్కిల్స్ తక్కువగా ఉన్నాయి. నాకంటూ ఓన్ స్కిల్స్గా మాట్లాడే విధంగా ఉన్నట్టు అనిపించింది అనమాట నాకు. సో ఓవరాల్గా చూసుకున్నట్లయితే ఝాన్సీ గెలిచింది 7 నాక్ తోటి, అండ్ 5 నాక్స్ తోటి వెనకబడిపోయింది శాలిని. కానీ ఇక్కడ టాస్క్ అయిపోయిన తర్వాత ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ అనేది సూపర్ అనిపించింది. ప్రతి ఒక్కరు ఒక్కొక్కరి గురించి చెప్పారనమాట. చెప్పిన తర్వాత రోహిత్ డిసప్పాయింట్ అయిన పాయింట్ చెప్పాడు. ఝాన్సీ నాకు బయట చాలా, అంటే ఆఫ్లైన్లో మేము చాలా బాగా కలిసి ఉంటాం, బాగా మాట్లాడుతుంది, కానీ తను ఫస్ట్ ప్రయారిటీ నేను అనుకున్నాను, కానీ నన్ను థర్డ్ ప్రయారిటీ కింద కూడా చూడలేదు తను. సో ఫస్ట్ ప్రయారిటీ చూసుకుంటే బాగుండేది నాకు అనిపించింది అని చెప్పాడు. కానీ ఇక్కడ ఝాన్సీ ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది. సో మీరు నా వాళ్ళు కాబట్టి మిగతా వాళ్ళందరినీ నేను మాట్లాడుకొని వస్తే లాస్ట్లో మిమ్మల్ని మీతో మాట్లాడుకోవడం నాకు ఈజీ అవుతుంది, అందుకే నేను మీకు కట్టలేదని చెప్తుంది అనమాట. నవదీప్ అండ్ శ్రీముకు కూడా సేమ్ విషయం చెప్తారు. అరే మీరు ఇష్టం ఉన్నారు కాబట్టి మిమ్మల్ని కన్విన్స్ చేయాల్సిన అవసరం లేదు, మీరు తనతో పాటు ఉంటారని తెలిసి మిగతా వాళ్ళ రౌండ్ క్లియర్ చేసుకుంటూ వచ్చింది, దాన్ని మీరు డిసప్పాయింట్ చేసుకున్నారా అని కూడా శ్రీముఖి చెప్తుంది. సేమ్ విషయం బాగి విషయంలో కూడా అంతే, బాగి కూడా అదే చెప్తుంది, తినంటే నాకు చాలా ఇష్టం అండి, సో నన్ను ప్రయారిటీగా తీసుకుంటుంది అనుకున్నా, నాకైతే కట్టలేదంటే అక్కడ కూడా సేమ్ అదే చెప్పారు. రోహిత్ ఏంటంటే లాస్ట్లో అడిగినప్పుడు నాకు ఇష్టం లేదు, ఝాన్సీ అంటే ఇష్టం లేదు, లాస్ట్ టాస్క్ ముందు కట్టారని చెప్పిన తర్వాత ఇది రివీల్ చేస్తాడు. సో ఓవరాల్గా అయితే మనస్పర్ధలు అయితే తొలగినట్టు అనిపించింది. ఫైనల్గా గాయత్రి అండ్ శాలిని, గాయత్రి అండ్ అపూర్వ వీళ్ళిద్దరు శాలిని ఎందుకు నచ్చలేదు అనేది కూడా ఎక్స్ప్లెయిన్ చేశారు. అమ్మని ఏమన్నాడంటే నాకు ఝాన్సీ ఇష్టం, ఎందుకంటే తనకి నేను యాడ్ అవుతే ఇంకా తనకు స్ట్రెంగ్త్ యాడ్ అవుతుంది అన్న పాయింట్ ఆఫ్ వ్యూలో ఇచ్చానని చెప్పాడు. మనం స్టార్టింగ్లో చెప్పాం కదా హేమంత్ మెచ్యూర్డ్ పర్సన్ అయ్యాడు అనేసి, ఇక్కడ ఒక పాయింట్ చేశాడండి. ఎందుకంటే నాకు ఝాన్సీ అంటే చాలా ఇష్టం, నాకు ఆఫ్లైన్లో కూడా నాకు మంచి బాండింగ్ ఉంది ఝాన్సీ తోటి, అన్ని ఝాన్సీని సెలెక్ట్ చేసుకున్న విధానం ఏదైతే ఉందో సూపర్బ్ అనిపించింది. ఎందుకంటే లాస్ట్ టాస్క్లో ఎవరైతే దివ్య గారు వచ్చినప్పుడు నామినేట్ చేయమన్నప్పుడు ఝాన్సీ గారు హేమంత్ నామినేట్ చేశారు. హేమంత్ నామినేట్ చేసి రీజన్స్ కూడా చెప్పారు ఆ ముక్కు పుడక గురించి, ఇదైతే సరిపోయింది కానీ ఇంకో టాస్క్ అయితే ఎలా ఉండేదో అది ఇదన్న పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడినాడు మనోడు ఆఫ్లైన్లో అని చెప్తుంది. దాన్ని కూడా డిఫెండ్ చేసుకున్నాడు. అయినా కానీ అపూర్వ వాళ్ళు నామినేట్ చేసినారని నాకు తీసేసినా కానీ హేమంత్ ఆ నాక్ అనేది, అంటే ఆ తాడు తీసేయకుండా అలాగే ఉంచుకొని లాస్ట్లో ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాడు, ఝాన్సీ అంటే నాకు ఇష్టం, అందుకే నేను ఝాన్సీతో ఉంటాను, ఝాన్సీ గ్రూప్లో ఉంటానని చెప్పిన విధానం ఏదైతే ఉందో సూపర్ అనిపించింది, మెచ్యూర్డ్ మ్యాన్ అనిపించింది అనమాట నాకు. సో ఓవరాల్ తీసుకున్నట్లు ఇది ఫైనల్గా ఝాన్సీ గెలిచారు. ఈ ఝాన్సీకి ఒక వైల్డ్ కార్డ్ అయితే వచ్చింది, హెడ్ స్టార్ట్ అనేది వైల్డ్ కార్డ్ నేమ్. హెడ్ స్టార్ట్ అంటే ఏం లేదండి, ఇప్పుడు ఒక టాస్క్ స్టార్ట్ అవుతుంది అనుకో, ఈ టాస్క్ ఒకవేళ నేను ఈజీగా చేయగలను అనుకున్నప్పుడు అందరికంటే ముందు నువ్వు వెళ్ళిపోవచ్చు, సెలక్షన్ ప్రాసెస్లోకి వెళ్ళిపోవచ్చు అనమాట. సో అది ఈ కార్డ్ యొక్క పవర్. సో ఈ పవర్ ఎప్పుడు కావాలంటే అప్పుడు యూజ్ చేసుకోవచ్చు. ఓవరాల్గా చూసుకున్నట్లయితే మొత్తం ఆరు వైల్డ్ కార్డ్స్ వచ్చినాయి, 6 ఫైర్ కార్డ్స్ వచ్చినాయి. ఫస్ట్ ఫైర్ కార్డ్ రాజ్ కుమార్ గారికి వచ్చింది, సెకండ్ ఫైర్ కార్డ్ వచ్చేసరికి మన అమ్మన్కి వచ్చింది, థర్డ్ ఫైర్ కార్డ్ వచ్చేసరికి అమన్కు, రాజ్ కుమార్కి, తర్వాత చూసుకునేసరికి దీపక్ మనోడు ఫెయిర్ గేమ్ ఆడినాడు కదా, దీపక్ వచ్చింది. అండ్ ఇవాళ ఎపిసోడ్ చూసుకున్నట్లయితే ఫస్ట్ వచ్చేసరికి సృష్టికి వచ్చింది, సెకండ్ వచ్చేసరికి భాగీకి వచ్చింది, 3 వచ్చేసరికి ఝాన్సీకి వచ్చింది. ఆరు ఫైర్ కార్డ్స్ వచ్చినాయి. ఈ 6 ఫైర్ కార్డ్స్లో మూడు ఫైర్ కార్డ్స్ వచ్చేసరికి బ్లైండ్ ఫైర్ కార్డ్స్, 3 వచ్చేసరికి నార్మల్ ఫైర్ కార్డ్స్ అనమాట. నార్మల్ ఫైర్ కార్డ్స్ అంటే ఒకటి వచ్చేసరికి రౌండ్ని స్కిప్ చేసేది ఒకటి, ఇంకోటి వచ్చేసరికి రివర్స్ డిసిషన్, అండ్ ఇది వచ్చేసరికి హెడ్ స్టార్ట్ అనమాట, అంటే అందరికంటే ముందు నువ్వే టాస్క్లో పాల్గొనే అవకాశం. సో ఇదంతా అయిపోయిన తర్వాత కొంచెం అభిజిత్ హోల్డ్ ఆన్ ఇంకో కార్డు ఉంది అనేసి స్టేజ్ మీదకి వచ్చాడు. సో ఆబ్వియస్లీ చాలా మంది గెస్ చేయొచ్చు ఇవాళ ఎల్లో కార్డు రాబోతుంది అనేసి. తనైతే ఎల్లో కార్డు రివీల్ చేశాడు. ఈ ఎల్లో కార్డు ఇంపార్టెన్స్ ఏంటంటే ఎవరన్నా రాంగ్ చేసినా, ఎవరన్నా టాస్క్ బాగా ఆడకపోయినా ఎల్లో కార్డు ఇస్తారు. ఎల్లో కార్డు వల్ల ఏంటంటే వాళ్ళు కొంచెం నెగిటివ్ అయిపోతారు. నెగిటివ్ ఇన్ ద సెన్స్ వాళ్ళు బిగ్ బాస్ హౌస్లోకి వెళ్ళడానికి కొంచెం స్టెప్ వెనకేసినట్టే, అంటే వాళ్ళను హోల్డ్లో పెడుతున్నట్ట, లేకపోతే వాళ్ళను ముందుకెళ్లకుండా ఆపుతున్నట్టు ఒక పాయింట్ అనమాట. సో అది ఎల్లో కార్డు వచ్చేసరికి 2 ఎల్లో కార్డులు వస్తే హౌస్ నుంచి బయటికి వెళ్ళిపోతారన్న పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా ఉండొచ్చు. సో అలాగా ఎల్లో కార్డు ఇంట్రడ్యూస్ చేస్తారు. ఎల్లో కార్డు జ్యూరీ మెంబర్లో ఎవరైనా ఇవ్వచ్చు అని చెప్తారు.
తర్వాత మోస్ట్లీ నేను అనుకోవడం ఏంటంటే రెడ్ అండ్ గ్రీన్ కార్డు కూడా ఇంట్రొడ్యూస్ చేస్తారు. గ్రీన్ కార్డు వల్ల డైరెక్ట్ బిగ్ బాస్ సీజన్ 10కు ఈ పర్సన్ పంపిస్తున్నాం అనేసి గ్రీన్ కార్డు ఇవ్వచ్చు. ఈ గ్రీన్ కార్డు తనుజ గారి చేతుల మీద కూడా ఇప్పించవచ్చు, ఒక ఛాన్స్ అనమాట. రెడ్ కార్డ్ అనేది ఎవరైనా ఇవ్వచ్చు. రెడ్ కార్డ్ ఏంటంటే డైరెక్ట్ ఎలిమినేషన్ అనమాట. అంటే ఓవరాల్గా చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి 7 అయితే కన్ఫామ్గా వెళ్ళొచ్చు అని ఛాన్స్ ఉంది. ఇంకొక 3 వెళ్తారా, సీజన్ 10 కాబట్టి 10 మంది వెళ్తారా, లేకపోతే 7 వెళ్తారా అనేది మనం ఆ రోజు వరకు చూడాలి. ఎందుకంటే బిగ్ బాస్ సీజన్ 10 అఫీషియల్గా 6వ తారీఖు స్టార్ట్ అవుతుంది. ఆ రోజు స్టేజ్ మీదకి ఎవరు వెళ్తారు అనేది కూడా చూడాలి. లాస్ట్ సీజన్ తీసుకుంటే 5 మెంబర్సే వెళ్తారు కామన్ హౌస్ నుంచి అని అన్నారు, కానీ ఓవరాల్గా చూసుకున్నట్లయితే 6 వెళ్ళారు హౌస్లోకి. సో ఆ ఛాన్సెస్ కూడా ఉంది, మనం ఏం చెప్పలేము, దాన్ని తీసేయలేము. ఇలాగా ఓవరాల్గా 6 ఫైర్ కార్డ్స్, ఒక ఎల్లో కార్డ్ అయితే ఇంట్రడ్యూస్ చేశారు. 6 అయితే గెలుచుకున్నారు. మేబీ రేపటి ఎపిసోడ్లో ఎలా ఉంటుందంటే ఆ గెలుచుకున్న ఫైర్ కార్డ్స్ ఎవరైతే ఉన్నాయో వాళ్ళని ఓడించి మిగిలిన వాళ్ళు గెలుచుకునే ఛాన్సెస్ కూడా ఉండొచ్చు. ఇలాంటి టాస్క్లు కూడా ఉండొచ్చు అనమాట. సో ఏదైనా జరగవచ్చు. ఇది బిగ్ బాస్ కాబట్టి బిగ్ బాస్ అంటే ఎంటర్టైన్మెంట్ అంటే బిగ్ బాస్ అనేది నా అభిప్రాయము. అండ్ ఎవరైతే నిజమైన బిగ్ బాస్ అభిమానులు, బిగ్ బాస్ని ఇష్టపడే వాళ్ళు ఉన్నారో ఈ వీడియో మొత్తం చూసి ఉంటారని నేను అనుకుంటున్నా. వీడియో చూసినట్లయితే లైక్ చేయండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. నేను మీ మిస్టర్ బైరెడ్డి.